నేను ఇవాళ మీతో జెజబేల్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. సో జెజబేల్ గురించి మీకు అందరికీ తెలుసు. తను ఒక మంచి పొజిషన్లో ఉంచారు, రాణిగా ఏర్పరచుకున్నారు. తన్ని ఒక రాణి అయిన పొజిషన్లో తన్ని పెట్టారు. తను కూడా యాక్చువల్గా చెప్పాలంటే తను ఒక అన్యుడైనా సరే తన్ని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బైబిల్లో చెప్పలేదు, కానీ తన్ని ఏర్పరచుకొని తన్ని రాజుకి రాణిగా చేశారు. ఆహాబ్కి తన్ని రాణిగా చేశారు. అయినా సరే తను ఆ రాణిత్వంని కాపాడలేకపోయింది. షీ కుడెంట్ మెయింటైన్ దాట్. తను దేవుడు ఎంత మంచి పొజిషన్లో ఉంచినా సరే తను మాత్రము తన జీవితంలో అది కాపాడలేకపోయింది. తను నాశనం అయింది, తన భర్తని నాశనం చేసింది, నా పిల్లలందరినీ నాశనం చేసింది. దేవుని ఉగ్రత తన మీదకి ఎలా వచ్చిందంటే ఎవ్వరూ మిగలలేదు. తను చేసిన పాపం వలన, తను చేసిన ఐడల్ వర్షిప్ వలన, వేరే దేవుణ్ణి ఆరాధించడం వలన తన జీవితంలో తను నాశనం అయిపోయింది, తన బిడ్డలు నాశనం అయిపోయారు, తన భర్త కూడా చనిపోయాడు. మన జీవితంలో ఒక స్త్రీగా మనం చేసిన పాపము, మనం కాపాడుకున్న పరిశుద్ధత వలన బహుమానం అనేది మనకే కాదు కానీ మన కుటుంబం అంతటికి ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? కుటుంబం అందరికి ఉంటుంది. మనము పాపం చేస్తాం అనుకోండి, ఆ పాపంకి ఒక ప్రతిఫలంగా మన కుటుంబం మీదకు వస్తుంది. దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. ఆయనని మనం ఎలా చూస్తామంటే ఒక జాలి కలిగిన దేవుడిలా చూస్తాం, కానీ ఆయన ఉగ్రత వచ్చిందంటే జెజబేల్ లాగా నాశనం అయిపోతాం. తను కూడా ఎన్నో తప్పులు చేసింది, చాలా తప్పులు చేసింది. ఆ తప్పులు చేయడం వలన తన చావు కూడా ఒక దిక్కులేని చావులా మిగిలిపోయింది. కుక్కలు వచ్చి, డాగ్స్ వచ్చి తన బాడీని తిన్నారంట. తన స్కల్ ఒక్కటే మిగిలిందంట, ఓన్లీ స్కల్ మిగిలిందంట. తన్ని బరీ చేయాలన్నా తన బాడీ లేదంట అక్కడ. అలాంటి మరణాన్ని తను మరణించింది. మన జీవితంలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరము దేవుని రాకడలో ఆయన ఎత్తుబడే గుంపులో ఉండాలి, కానీ అట్లాంటి నాశనమైన జీవితం మన సంఘంలో ఒక్క స్త్రీకి కూడా మిగలకూడదు. అందుకే దేవుడు నా ద్వారా మీ అందరితో ఈ కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో జెజబేల్లో ఉన్న కొన్ని రాంగ్ థింగ్స్, కొన్ని నెగటివ్ థింగ్స్ని మనం ఇవాళ చూసుకుందాము, నేర్చుకుందాము. మొదటిగా ఏంటంటే తనలో ఉన్న ఆ స్టబర్నెస్, తనలో ఉన్న ఆ మొండితనము, తనలో ఉన్న ఆ స్టబర్నెస్, తనలో ఉన్న ఆ మొండితనం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టబర్నెస్. సో మనం ఒక్కసారి 2 Kings 9th chapter 29 to 37th verse. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములను ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షముందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు యెజబెల్ తనకి ఆల్రెడీ మనం పైన ఉన్న అధ్యాయాలన్నీ చదువుతూ ఉంటే తన భర్త ఆల్రెడీ చనిపోయాడు, తన పిల్లలు కొంతమంది చనిపోయారు. అయినా సరే తన మొండితనాన్ని తను వదిలిపెట్టలేదు. తనంట ఎప్పుడైతే జేహు వస్తున్నాడని చూసింది, తనకు అర్థమైంది. తను ఏం చేసిందంటే తను ఐలిడ్స్కి మేకప్ రాసుకొని తను ఒక డాల్ లాగా అక్కడ కూర్చుంది, అంటే కదల్లేని బొమ్మలాగా అక్కడ కూర్చుంది. ఎంత మొండితనాన్ని తను యాక్సెప్ట్ చేసుకుంది. తను ఒక్కసారి కూడా తనకు ఆలోచన రాలేదు, నా కుటుంబం అంతా పోయింది కదా, నాకు ఎవరు మిగిలారు, నేను చేసిన పాపం వలన, నేను చేసిన ఐడల్ వర్షిప్ వలన, నేను చేసిన ఈ వ్యభిచారం వలన నా జీవితంలో ఏమీ మిగలలేదు, నేను తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ వలన, తప్పైన నిర్ణయాల వలన నా జీవితంలో ఏది మిగలలేదు కదా. అయినా సరే ఎందుకు తను ఎంత మొండిగా ఉంది. తన్ని చంపేయడానికి వచ్చినప్పుడు కూడా ఒక కదల్లేని బొమ్మలాగా ఆ విండో దగ్గర కూర్చుందంట. ఆ విండో దగ్గర కూర్చున్నప్పుడు జేహు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ పైన ఉన్న వాళ్ళు కొంతమందిని తన్ని కింద దింపేయమన్నారు, కింద పడేసేయండి తన్ని అని అన్నారు. ఈ మొండితనము అట్లాంటి మొండితనాన్ని మనము కూడా ఎన్నోసార్లు ధరించుకొని ఉంటాం. కదల్లేని బొమ్మలాగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. ఎట్లా అంటే చాలాసార్లు మనకి తెలుసు ఇది పాపమని, మనం చేస్తుంది మనకి తెలుసు ఇది పాపమని, అయినా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి మనం రెడీగా ఉండము. మన కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాము. కుటుంబం నాశనం అయిపోతుంది, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ప్రేమ లేదు,
ఐక్యత లేదు. నా వలన, నేను చేస్తున్న ఈ పాపం వలన కుటుంబంలో ఐక్యత లేదు, ప్రేమ లేదు. అయినా సరే మన పాపాన్ని మనం విడిచిపెట్టడానికి రెడీగా ఉండవు. ఆ ముండితనాన్ని మనము యాక్సెప్ట్ చేసుకొని ఉంటాం. కొన్నిసార్లు కొన్ని వార్తలు మేము వింటూ ఉంటాము. ఆ వార్తలు విన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి భర్తకు ఫోన్ చేసి ఏమంటారంటే, నువ్వు వేరుగా ఉంటేనే, నేను విడిగా ఉంటేనే నేను మరలా తిరిగి వస్తాను. మీ అమ్మ మనతో ఉండకూడదు. మీ అమ్మ మనతో ఉంటుందనుకో, నేను తిరిగి రాను. ఆ ముండితనంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఆ ముండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భర్త ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. కొంతకాలం చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 3 నెలలు చూస్తాడు. అయినా సరే తిరిగి రావట్లేదని ఎప్పుడైతే తనకు అర్థమవుతుంది, అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మే అంటది, సరే పోన్లేరా, మీరిద్దరు విడిగా ఉండండి, మీరిద్దరు సంతోషంగా ఉంటే చాలు. అమ్మ త్యాగం చేసుకుంటుంది, అమ్మ సాక్రిఫైస్ చేసుకుంటుంది. వాళ్ళు ఎంత కష్టాల్లో పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే ఆ అమ్మాయి మాత్రము తనలో మార్పు చెందదు. ఎలాంటి మార్పు తనలో ఉండదు. ఎందుకు తెలుసా అండి? ముండితనము. ఆ ముండితనం వలన మనము అట్లాగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఒక వైజ్ ఉమెన్, ఒక జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది తెలుసా అండి? సాక్రిఫైస్ చేస్తుంది, బలి ఇస్తుంది, ప్రతిరోజు బలి ఇస్తుంది. తనని ఎవరైనా గన్పరచకపోయినా సరే బలి ఇస్తుంది, తనని అప్రిషియేట్ చేయకపోయినా సరే బలి ఇస్తుంది. ఏం కాదులే, ఎవరు నన్ను చూడకపోయినా సరే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎవరు నా పనిని, నేను చేసిన త్యాగాన్ని చూడకపోయినా సరే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు తన జీవితంలో బలి ఇస్తుంది, ఆ స్త్రీ చివరికి చాలా సంతోషంగా దేవుడు తనని గణపరుస్తాడు. దేవుడు తనని ఒక ఉత్తమైన స్థానంలో ఉంచుతాడు. ఒక జ్ఞానం కలిగిన స్త్రీ అట్లా చేస్తుంది. కానీ ఒక ముండిగా ఉన్న స్త్రీ ఎలా చేస్తుంది తెలుసా అండి? అలా చేయదు. నా మాటే శాసనము, నేనేది చెప్తే అదే జరగాలి. నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది. నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే ఈ కుటుంబంలో జరగాలి. అలాంటి స్త్రీలు దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేని స్త్రీలు. మనం చాలా జెజబేల్కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా భర్త విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్నో మ్యారేజెస్, ఎన్నో వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి తెలుసా అండి? స్త్రీలో ఉన్న ఆ స్టబర్నెస్ వలన, స్త్రీలో ఉన్న ఆ ముండితనం వలన ఎన్నో మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. బయట కనపడడానికి అందరు సంతోషంగానే ఉంటారు, అందరు సంతోషంగానే ప్రవర్తిస్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి మధ్యలో సమాధానం లేదు. ఎందుకు తెలుసా అండి? ముండితనము. టగ్ ఆఫ్ వార్ చేసుకుంటుంది హస్బెండ్తో. నువ్వెక్కువ, నేనెక్కువ, నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పింది తప్పు. టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటుంది. ఈగో ఉన్న స్త్రీని భర్త ఏ మాత్రమో ఇష్టపడ్డు. ఈగో ఉన్న స్త్రీని, ముండిగా ఉన్న స్త్రీని భర్త ఏ మాత్రమో ఇష్టపడడంట. భర్తలు మేల్ ఈగో ఎలా ఉంటుందంటే, మేల్కి చాలా ఈగో ఉంటుంది, చాలా ఈగో ఉంటుంది. ఒకవేళ స్త్రీ ఈగో చూపిస్తుంది అనుకోండి, బాగా ముండితనం చూపిస్తుంది అనుకోండి, భర్త ఏం చేస్తాడు తెలుసా? ఇంకా ఎక్కువ ముండితనం చూపిస్తాడు. ప్రేమకి దూరం అయిపోతాడు. ప్రేమ చూపించకుండా వెనకడుగు వేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఒక మంచి స్త్రీగా, ఆయనకి దాసిలాగా, ఆయనకి బానిసలాగా జీవిస్తావు, అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అరబ్ కంట్రీస్లో ఏమంటారంటే, ఒక స్త్రీ వివాహం అయినప్పుడు ఆ తల్లి ఆ స్త్రీ తన ఇయర్స్లోకి వెళ్ళి ఒక మాట అంటదంట. ఆ మాట ఏంటంటే, బీ హిస్ స్లేవ్ అండ్ హీ విల్ బీ యువర్ స్లేవ్. అంటే నువ్వు నీ భర్తకి బానిసగా జీవించు, నీ భర్త నీకు బానిసగా అవుతాడు. హల్లెలూయా. నిజంగానే ఒక సబ్మిసివ్ స్త్రీ, ఒక లోబడిన స్త్రీ ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తుంది, త్యాగం చేస్తుంది, అప్పుడు భర్త ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎప్పుడైతే ముండిగా నేను చేయను, నేను ఇలాగే ఉంటాను, ఇదే వంట, పప్పే చేస్తాను, తింటే తిను లేకపోతే మానేసే, అలా అన్న స్త్రీని భర్త ఏమాత్రము ప్రేమించడు, ఎప్పటికీ ప్రేమించలేడు. అప్పుడు మనం వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటాము, నా భర్త నన్ను ఏమాత్రము ప్రేమించట్లేదు, నా భర్త నా వెంక కూడా చూడట్లేదు, నా భర్త నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకుంటాడండి? మనం చూపించే ముండితనానికి, మనం చూపించే ఈ స్టబర్నెస్కి ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడు? ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం ఆయనకి లోబడాలి, మనం ఆయనకి రెస్పెక్ట్ చూపించాలి, ఆయనకి విధేయతగా ఉండాలి. ముండితనం కాదు.
మొండిగా మనము ఉండకూడదు. మొండిగా ఉన్న స్త్రీని భర్త ఏ మాత్రము ప్రేమించలేడు. ఎప్పుడైతే మనము భర్తకి లోబడే వారంగా ఉంటామో అప్పుడే భర్త మనల్ని ప్రేమిస్తాడు. అందుకే ఆ జెజబేల్లో ఉన్న ఆ స్పిరిట్ మనలో ఉండకూడదు. జెజబేల్లో ఉన్న ఆ మొండితనము మనలో ఉండకూడదు. జెజబేల్లో ఉన్న కోపము మనలో ఉండకూడదు. తనని లిటరల్గా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, తనకి తెలిసినా సరే, అయిపోయింది ఆల్రెడీ, అయినా సరే తను ఏమాత్రము లోబడ్డానికి ఇష్టపడలేదు. ఏమాత్రము తన మొండితనాన్ని వదిలేయడానికి ఇష్టపడలేదు. మనం కూడా జెజబేల్ లాగా మిగిలిపోకూడదు. జెజబేల్ లాంటి స్పిరిట్ మనలో ఉండకూడదు. జెజబేల్ లాంటి ప్రవర్తన మనలో ఉండకూడదు. సో ఇవాళ మనము ఒక మొదటి మాట మనం నేర్చుకున్నది ఏంటంటే, మనలో ఉన్న ఈ మొండితనాన్ని మనం విడిచిపెట్టాలి. భర్త చెప్పిన మాటకి మనము లోబడాలి. భర్త చెప్పిన మాటకి మనము లోబడాలి. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా సరే, ఆయన మనల్ని ఏ మాత్రము లెక్క చేయకపోయినా సరే, కొన్నిసార్లు త్యాగం చేసినప్పుడు ఆయనే మన త్యాగాన్ని చూస్తారు. ఏదో ఒక రోజున ఆయన గమనిస్తారు. ఏదో ఒక రోజున ఆయన ఖచ్చితంగా గమనిస్తారు. ఇనోష్ గారు కూడా నన్ను చాలాసార్లు అంటాను, ఎప్పుడైనా ఒకసారి నేను కూడా ఇరిటేట్ అయిపోయి బాగా పిల్లలతో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు కొన్నిసార్లు కొంచెం గట్టి స్వరంతో మాట్లాడాను అనుకోండి, కొంచెం గట్టి టోన్తో మాట్లాడాను అనుకోండి, ఆయన నన్ను అంటారు, నువ్వు ఇలా మాట్లాడావనుకో నా ప్రేమ నీ మీద తగ్గిపోయిద్దని. నిజంగానే అంటారు నన్ను, నువ్వు ఇలా కొంచెమైనా గట్టి టోన్లో మాట్లాడావనుకో నా ప్రేమ నీ మీద తగ్గిపోయిద్దని. కొన్నిసార్లు ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో అలా వచ్చేస్తుంది, కానీ ఆయనకి ఏమాత్రమో ఇష్టం ఉండదు. అలా మాట్లాడొద్దు, నాకు అస్సలు ఇష్టం లేదంటారు. భర్తకి ఎప్పుడైనా బానిసగా బానిస అంటే ఆయనకి అన్ని పిచ్చి పనులు చేసి పెట్టాలని కాదు, ఆయనకి లోబడితే చాలు, ఆయనే మనల్ని ప్రేమిస్తారు. సో మొదటి పాయింట్ జెజబేల్లో ఉన్నది ఏంటంటే మొండితనం. ఆ మొండితనంని మనము మన జీవితంలో విడిచిపెట్టాలి. రెండోది ఏంటంటే రెఫ్యూజ్ టు యాక్సెప్ట్ మిస్టేక్. తన జీవితంలో తను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేయలేదు. తను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేయలేదు. 1 Kings 19th chapter 1st verse. 1 Kings 19th chapter 1st verse. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు ఎలిజబెతునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్లయితే జెజబేల్ అంట తను లిటరల్గా తను చేసిన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయకుండా తను ఎలైజాకి పంపించిన ఈ మెసేజ్ ఏంటంటే, నువ్వు ఎలా ఉంటావు నేను కూడా చూస్తానని, నువ్వు ఎలా ప్రాణంతో ఉంటానని నేను చూస్తానని తనకు ఒక మెసేజ్ పంపించింది. అది నిజంగానే తను చేసిన ఎంత పెద్ద మిస్టేక్ అది. దేవుని వ్యక్తిని తను ఆ మాట అంది. తన జీవితంలో నన్ను ఒక్కసారి కూడా తను అనుకోలేదు. ఎలైజా చేసిన పని ఏంటంటే దేవుడు గొప్పవాడని ఆయన చూపించాడు. ఆయన చూపించినా సరే తను ఏమాత్రమో దేవునికి ఆయనకి లోబడకుండా తను ఏమందంటే, నేను మిమ్మల్ని కూడా చంపేస్తానని. ఏమాత్రము తన మిస్టేక్ని తను యాక్సెప్ట్ చేయలేదు. మనము కూడా ఎన్నోసార్లు మనం చేసిన తప్పుని మనము యాక్సెప్ట్ చేయలేము. భర్త వచ్చి ఏమైనా చెప్పాడు అనుకో, నువ్వు ఇలా తప్పు చేసావని, లేకపోతే అత్తగారు వచ్చి ఏమైనా చెప్పింది అనుకో, నువ్వు ఇలా మిస్టేక్ చేసావని, మనము ఏమాత్రము వినడానికి ఇష్టపడము, ఏమాత్రము యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడము. ఎందుకంటే మనలో ఆ బ్లేమింగ్ గేమ్ వచ్చేస్తుంది. మనము ఎదుటి మనిషిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. నేనేం చేశాను, నా తప్పు కాదు, నీ తప్పే అది, నువ్వు చేయడం వల్లనే నేను ఇలా ఉన్నాను, నువ్వు నాతో బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఇలా ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను నీకు లోబడట్లేదు. ఎప్పుడైనా సరే మనము మన మిస్టేక్ని యాక్సెప్ట్ చేసే వారంగా ఉండాలి, కానీ ఎదుటి మనిషి మీద మన బ్లేమ్ని మనం పెట్టుకునే వారంగా ఉండకూడదు. ఎన్నోసార్లు మనం కూడా అలాగే చేస్తాం. లేకపోతే ఏం చేస్తామంటే వి స్టార్ట్ బికమింగ్ డిఫెన్సివ్. మనము మనల్ని కాపాడుతూ ఉంటాం. నేను ఈ తప్పు చేయలేదు, అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఎంతోమంది స్త్రీలకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది. భర్త వచ్చి ఏమైనా అడిగాడు అనుకో, నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎవరితో ఉన్నావు, నేను చూశాను అంటే అప్పటికప్పుడు ఒక అబద్ధం చెప్పేస్తుంది. అప్పటికప్పుడు ఏదో ఒకటి కవర్ చేయడానికి చెప్పేస్తుంది. నేను తప్పు చేస్తున్నానే, నా తప్పుని అర్థం చేసుకున్నాడు, నా తప్పుని తెలుసుకున్నాడు, నేను తప్పు చేసుకున్నాను ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. జెజబేల్ లాగా మనం కూడా ఎన్నోసార్లు మన తప్పుని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడవు. జాన్ మ్యాక్స్వెల్ అనే ఒక వ్యక్తి అంటాడు, బీ బిగ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్
బీ స్మార్ట్ ఎనఫ్ టు కరెక్ట్ యువర్ మిస్టేక్. మన జీవితంలో మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మన మిస్టేక్ని మనము యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ మిస్టేక్ని చాలా వైజ్గా, చాలా జ్ఞానంగా మనము ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయాలి. అలా చేస్తున్న స్త్రీయే చివరికి దేవుని బహుమానాన్ని పొందుకుంటుంది. జెజ్బేల్ లాంటి స్పిరిట్ మనలో ఉండకూడదు. తన జీవితంలో ఎన్నో విషయాలు జరిగినాయి. తను నాశనంకి చాలా దగ్గర అవుతా ఉన్నప్పటికీ కూడా, దేవుడు గొప్పవాడు, దేవుడు ఒక రుజువు చూపించినప్పటికీ కూడా తను దేవుడికి లోబడ్డానికి ఇష్టపడలేదు. అప్పుడు కూడా తన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. ఎంత మాత్రము తను ఎవరికి లోబడకుండా ఆ బాల్ అనే వర్షిప్ని ఎవరైతే వర్షిప్ చేస్తుంది ఆ వర్షిప్కే తను లోబడ్డానికి ఇష్టపడేది. మన జీవితంలో మనము మన హృదయంలో ఐడల్ వర్షిప్ అంటే వేరే దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడి కన్నా ఎక్కువ ఎవరినైనా పెట్టడము. ఏదైనా మనం దేవుని కన్నా ముందు పెడుతున్నామంటే అది తప్పు. ఆ తప్పుని మనము యాక్సెప్ట్ చేయాలి. భర్త ఏమైనా ప్రేమగా అన్నప్పుడు, నువ్వు తప్పు చేసావే, ఈ తప్పుని నువ్వు సరిదిద్దుకో అన్నప్పుడు మనము మన తప్పుని సరి చేసుకోవాలి. అత్తగారైనా ఇది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ వాళ్ళ పప్పు చేసావు, ఈ పప్పులో కొంచెం చింతపండు ఎక్కువైందంటే తింటే తినండి లేకపోతే మానేసేయండి ఆ మాట అనకుండా, నెక్స్ట్ టైం నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను, నెక్స్ట్ టైం నుంచి నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటాను ఒక మాట అంటే ఎంత ఆ కుటుంబంలో ఎంత సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో ఎంత ప్రేమ ఉంటుంది. కానీ మనకి ఇష్టం లేనిది ఏంటంటే ఎవరైనా మనల్ని కరెక్ట్ చేయడము. చాలామందికి అలవాటు ఉంటుంది, వాళ్ళని ఎవరైనా కరెక్ట్ చేశారంటే, వాళ్ళలో ఉన్న ఒక మిస్టేక్ని చూపించారంటే వాళ్ళు ఏమాత్రము యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. పిల్లలు కూడా తల్లి ఏమైనా అందనుకో, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అంటే తల్లికి కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్తారు. ఏంటి నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసు అని. అలా చెప్పకుండా తల్లికి లోబడి, అవును మమ్మీ నేను నిజంగానే తప్పు చేశాను, ఇప్పుడు నుంచి ఇది ఎప్పుడు రిపీట్ చేయనని ఒక్క మాట అంటే చాలు. నిజంగానే ఆ కుటుంబంలో ఎంతగానో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని మందసం ఆ కుటుంబంలో ఎప్పటికీ ఉండిపోతుంది. మన మిస్టేక్స్ని మనం యాక్సెప్ట్ చేస్తే మనము నిజంగానే ఎంత గొప్ప వాళ్ళం అవుతాము. జెజబేలు తన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది, తనకు ఆ ధైర్యం రాలేదు. మన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలంటే మనకి చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. చాలా తక్కువ మంది స్త్రీలు అది చేయగలుగుతారు. ఇవాళ మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏ మిస్టేక్ చేసినా సరే, ఎప్పుడైనా తప్పు చేసినా సరే, నన్ను ఎవరైనా కరెక్ట్ చేశారంటే నేను నా మిస్టేక్ని యాక్సెప్ట్ చేసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ మై మిస్టేక్. అవును నేను తప్పు చేశాను, ఇప్పుడు నుంచి ఎప్పుడు నేను ఈ తప్పుని మరలా రిపీట్ చేయను. ఒక మాట అంటే చాలు, నిజంగానే మీరే చూస్తారు, మీ కుటుంబంలో మీరు ఎంతగానో చేంజ్ని చూస్తారు. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చూసామండి, మొండితనము. రెండో పాయింట్ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే మ్యానిపులేటివ్ ఉమెన్, అంటే మాయమైన మాటలు చెప్పి కుటుంబంలో ఉన్న మనుషుల్ని మార్చే స్త్రీలు. ఒక వాక్య భాగము చూద్దాము. 1 Kings 21:25. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఓకే, సో ఇక్కడ మనము చూసినట్లయితే మీకు అందరికీ ఆ మాట తెలిసే ఉంటుంది. ఆహాబు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ వైన్ యార్డ్ గురించి జెజబేల్తో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఏమందంటే, ఆ మనిషి ఎవరు, నువ్వు హాయిగా పడుకో నేను చూసుకుంటానని. అప్పుడు ఏం చేసిందంటే, తన వలన ఒక ఇన్నోసెంట్ మనిషి చనిపోయాడు, ఏ తప్పు చేయలేని మనిషి చనిపోయాడు. ఎందుకు తెలుసా అండి, తన మాయపమైన మాటల వలన, తనలో ఉన్న ఆ రాంగ్ స్పిరిట్ వలన. మనము మన భర్తని నడిపించాలంటే ఎలా నడిపించాలంటే దేవుని చిత్తం ప్రకారంగా నడిపించాలి, ఆయనకి లోబడేలాగా మనం నేర్పించాలి. కానీ మనము మనకి ఏది ఇష్టమో అలాంటి పనులు చేయించడానికి, మనకి ఏది సులువుగా ఉంటుంది, మన పక్షాన ఏది ఉంటుంది అలాంటి పనులు చేపిస్తే దేవునికి ఏమాత్రమూ ఇష్టం ఉండదు. అక్కడ ఆహాబుకి ఆయనని చంపేయాలని ఏమాత్రమూ ఆలోచన లేదు. ఆ ఆలోచన లేని వారికి కూడా తను ఆలోచన పుట్టించింది. ఎన్నోసార్లు కుటుంబంలో భార్యలు ఎక్కువగా చేసే పని ఏంటంటే, భర్తని తన తల్లికి దూరం చేయడము. భర్త ఆఫీస్ నుంచి రాగానే ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, ఎన్నో కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. మీ అమ్మ నన్ను ఇలా అంది, మీ అమ్మ నన్ను అలా అంది, మీ అమ్మ నన్ను ఈ మాట అనేసింది. అందరికీ దూరం చేసేస్తుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దూరం చేసేసి నా భర్త నాకే ఉండాలి, నా భర్త నన్నే ప్రేమించాలని అలాంటి ఆలోచన కలిగిన స్త్రీ ఏమాత్రము కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, కొన్ని కుటుంబాల్లో భర్తకి కొన్ని విషయాల్లో కొంచెం తెలివి తక్కువ ఉంటుంది,
కొంచెం ఆలోచనలు తీసుకోవాలంటే వాళ్ళు తొందరగా ఆలోచనలు తీసుకోలేకపోతారు. అలాంటి కుటుంబంలో నిజంగానే స్త్రీ ముందుగా ఉండి నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని చిత్తం ప్రకారంగా తీసుకోవాలి. దేవునికి ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు. భర్తని ఎలా మార్చేస్తారంటే ఆయనని కూడా ఎవరు ఇష్టపడరు. తల్లికి దూరం చేసేస్తారు. తల్లిదండ్రిని చూడకుండా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి కుటుంబంలో ఎంత మాత్రము సంతోషం ఉండదు, ఎంత మాత్రము హ్యాపీనెస్ ఉండదు. ఎంతోమంది స్త్రీ అదే పని చేస్తున్నారు. వాళ్ళ భర్తని పూర్తిగా మార్చేస్తారు. అది ఎలా మారుస్తారంటే, మ్యానిపులేటివ్ ఉమెన్ ఎలా ఉంటారంటే, మొదటిగా చాలా కంప్లైనింగ్ నేచర్ కలిగి ఉంటారు. ప్రతి దానికి కంప్లైంట్ చేస్తారు. నా జీవితంలో ఇది తక్కువ ఉంది, నా జీవితంలో అది తక్కువ ఉంది, నువ్వు ఏమి చేయట్లేదు, నువ్వు ఏమాత్రము నన్ను ప్రాపర్గా చూడట్లేదు. అలాంటి కంప్లైంట్స్ ప్రతిసారి చేస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, మెనిపులేట్ చేస్తూ ఉంటారు. ఆ మెనిపులేషన్ ఏమాత్రము కరెక్ట్ కాదు. రెండోది ఏం చేస్తారంటే షట్టింగ్ హిమ్ డౌన్. ఎంతోమంది భార్యలు వాళ్ళ భర్తని కనీసము మాట్లాడనివ్వరు. ఆయన ఏమైనా మాట్లాడారనుకో, మీరు నోరు మూసుకోండి, మీకేం తెలుసు, నాకన్నీ తెలుసు, మీరు కాసేపు మౌనంగా ఉండండి, నేను అన్ని నిర్ణయాలు తీసుకుంటాను, నాకు అన్నీ తెలుసు. అలాంటి చెప్పే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. లేకపోతే బ్లేమ్ గేమ్ ఆడతారు. ఆయనని ఎప్పటికెప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటారు. నువ్వు సరైన జాబ్ చేయట్లేదు, నువ్వు సరైన సంపాదించట్లేదు, నువ్వు సరైన ఇల్లు నాకు ఇవ్వలేదు, ఎంత చిన్న ఇల్లులో నన్ను పెట్టుకున్నావు, ఎంత చిన్న హౌస్ని నాకు ఇచ్చావు, ఎంత చిన్న జాబ్ని నువ్వు చేస్తున్నావు. అలాంటి బ్లేమ్ గేమ్ ఎన్నోసార్లు స్త్రీలు ఆడుతూ ఉంటారు. ఇందాక అక్క చెప్పింది, శాలరీ ఎక్కువైనా శాలరీ తక్కువైనా, మీకన్నా తక్కువ సంపాదిస్తున్నా సరే, మీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నా సరే, ఆయనని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. ఆ మెనిపులేటివ్ స్పిరిట్ మనలో ఉండకూడదు. భర్తని ఎప్పుడైనా మంచి మార్గంలోకి నడిపించాలి. ఆయనలో కొన్ని విషయాలు దేవునికి దూరం అయిపోతున్నాడంటే దేవుని దగ్గర తీసుకొచ్చే గుణం మనం కలిగి ఉండాలి. ఆయన పొద్దున్నే లేచి లేట్గా రెడీ అవుతున్నారనుకో చర్చ్కి, అప్పుడు మనం అనాలి, మీరు కొంచెం త్వరగా రెడీ అవ్వండి, మనము చర్చ్కి మందిరానికి టైంకి వెళ్ళాలి, టైంకి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన సరైన టైస్ ఇవ్వట్లేదు అనుకోండి, ఆయన దశం భాగం ప్రాపర్గా ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఆయనని నడిపించాలి. మనం దశం భాగము ప్రాపర్గా ఇవ్వాలి. మనం దశం భాగము ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. దేవునికి దశం భాగం ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అప్పుడే దేవుని బహుమానం మన జీవితంలో ఉంటుంది. అలాంటి మంచి మాటలు చెప్పి భర్తని మారాలి. కానీ నువ్వు నాకు ఇది చేయట్లేదు, నువ్వు నాకు ఇల్లు కొనిపెట్టట్లేదు, నువ్వు నాకు చీరలు కొనిపెట్టట్లేదు, నువ్వు నాకు గిఫ్ట్లు ఇవ్వట్లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. అలాంటి బ్లేమ్ గేమ్ మనం ఎప్పుడు మనము ఆడకూడదు. ఇంకొకటి ఏంటంటే, స్త్రీకి ఉన్న అలవాటు ఏంటంటే, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనం చెప్పకుండానే భర్త మనల్ని అర్థం చేసుకోవాలని. మనం ఏది చెప్పకుండానే మన మనసులో ఏముంది, మన హార్ట్లో ఏముంది, మన మైండ్లో ఏముంది అంతా ఆయన అర్థం చేసేసుకోవాలి. మనం చెప్పకపోతే ఆయనకి ఎలా అర్థమవుతుంది? కొన్నిసార్లు మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆయనకి చెప్తేనే కదా ఆయనకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, నేను ఏమీ చెప్పకుండా ఆయన నన్ను అర్థం చేసేసుకోవాలి. అర్థం చేసుకోలేదు చూడండి, ఆ రోజు పెద్ద గొడవ అవుతుంది. నేను ఎంత బాధపడుతున్నాను, నేను ఇంత సమస్యలకి గురి అయి ఉన్నాను, నువ్వు నన్ను ఏమాత్రము అర్థం చేసుకోవట్లేదు అని ఆయనతో గొడవ ఆడుతూ ఉంటాం. ఒకసారి మాట్లాడి చూడండి, ఒకసారి మీ మనసులో ఉన్న మాట ఆయనకి చెప్పి చూడండి. అప్పుడు చూడండి ఆయన ఎలా మారుతారు. భర్తని మన మాట గెలవాలంటే, మన మాట ఆయన వినాలంటే అలాంటి పనులు మనం చేయకూడదు. బ్లేమ్ గేమ్ ఆడకూడదు. ఎక్స్పెక్ట్ హిమ్ టు అండర్స్టాండ్ అస్ అని ఆడకూడదు. ఏడవకూడదు. ఆయనని గిల్టీ ఫీల్ చేయించకూడదు. ఆయన శాలరీ గురించి, ఆయన పొజిషన్ గురించి ఆయనని ఎప్పుడు గిల్టీ ఫీల్ చేయించకూడదు. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఆస్వాదించాడు కాబట్టి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు. ఆయనని కూడా దేవుడు ఒక రోజున ఆస్వాదిస్తాడు. ఒకవేళ మీరు భార్య భర్త ఇద్దరు జాబ్ చేస్తున్నారంటే మీ శాలరీస్ గురించి ఇంట్లో డిస్కషన్ రాకూడదు. చెప్పాలంటే మీకు వచ్చిన శాలరీ మీరు మీ భర్తకి ఇవ్వాలి. నాకు వచ్చిన శాలరీ ఇది, నేను నీ చేతిలోకి పెడుతున్నానని. అప్పుడు చూడండి మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తాడు. అలా సాధించాలి. భర్త ప్రేమని మనం అలా సాధించాలి. భర్త ప్రేమని, భర్త విధేయతని, భర్త వినయాన్ని మనం అలా సాధించాలి. గొడవపడి ఏడ్చి ఆయన మీద గిల్టీ ఫీలింగ్ పెట్టేసి, ఆయన మీద బ్లేమ్ గేమ్ ఆడేసి, ఆయన ఎప్పటికెప్పుడు ఆయనని పాయింట్అవుట్ చేస్తూ ఉంటే ఏమాత్రము భర్తలు మనల్ని ప్రేమించలేరు. వాళ్ళు మనకి ఇంకా దూరం అయిపోతారు. జెజబేలు అదే చేసింది. ఆహాబ్ ఆ పాపం చేయాలని ఎంత మాత్రమూ అనుకోలేదు. తను ఆయన దగ్గర ఆ పాపం చేయించుకుంది. తను చేయించుకుంది. తనతో పాటు ఆహాబ్ని కూడా ఆ పాపంలోకి లాక్కొని తీసుకెళ్ళింది. ఆహాబ్ మీద కూడా దేవుని ఉగ్రత వచ్చేలాగా తను చేసింది.
ఎవ్వరూ సంతోషంగా మిగలలేదు. మనము మెనిపులేటివ్గా ఉన్నామనుకోండి, మనము సంతోషంగా ఉండలేము, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు సంతోషంగా ఉండలేము. సో మనము ఈ మూడో థింగ్ మన జీవితంలో ఇవాళ విడిచిపెట్టాల్సింది ఏంటంటే మెనిపులేటివ్ స్పిరిట్ని. మనం మన భర్తని నడిపించాలంటే, మన కుటుంబంలో ఎవరైనా నడిపించాలంటే దేవుని చిత్తం ప్రకారంగా నడిపించాలి, ఆయన వాక్యం ప్రకారంగా నడిపించాలి. అప్పుడు దేవునికి మనం ఇష్టమైన వారంగా ఉంటాం. 4వ పాయింట్ ఏంటంటే రెఫ్యూజ్ టు ఫర్గివ్. క్షమించలేని హృదయము, అన్ఫర్గివింగ్ ఉమెన్. మనలో ఎంతోమంది ఈ అన్ఫర్గివ్నెస్ని కలిగి ఉన్నాము. ఎందుకో తెలీదు. మనల్ని బాధ పెట్టే వారిని క్షమించడానికి మనకి చాలా టైం పడుతుంది. వీ కెనాట్ ఫర్గివ్ దెమ్. ఒక్కసారి ఎవరైనా బాధ పెట్టారంటే వాళ్ళ పట్ల మన ద్వేషము రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మనము సంతోషంగా ఉండలేము. ద్వేషం పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమాత్రము సంతోషంగా ఉండగలుగుతామా? మనం కూడా సంతోషంగా ఉండలేము. అయినా సరే మనం ఆ ద్వేషాన్ని రోజుకి పోషిస్తూ ఉంటాము. ఏ స్త్రీ అయితే క్షమించలేని హృదయము కలిగి ఉంటుంది, ఆ స్త్రీకి ఎక్కువ కోపం వస్తుంది. ఎప్పటికెప్పుడు తన కోపంలోనే ఉంటుంది. ఎందుకంటే తనని బాధ పెట్టే వారిని తను పద్దాక గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గుర్తు తెచ్చుకొని తను అవి మర్చిపోలేని సమయంలో, వాటిలో నుంచి బయటికి రాలేని సమయంలో తనకి ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, ఎక్కువ కోపంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి పద్దాక చెప్తూ ఉంటుంది. నేను మీ అందరి కోసము ఎంత చేస్తున్నాను, నేను మీ అందరి కోసము ఎంత బలిస్తున్నాను, నేను మీ అందరి కోసము ఎంత త్యాగం చేస్తున్నాను, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు నేను ఎంత పని చేస్తున్నాను, మీరందరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. అలాంటి అన్ఫర్గివింగ్ స్పిరిట్ని మనం ఎన్నోసార్లు కలిగి ఉంటాము. నన్ను అర్థం చేసుకోకపోతే ఏమైంది, నా పని నేను చేసుకుంటా పోతే దేవుడే నన్ను చూసుకుంటాడని ఆ స్పిరిట్ని మనం కలిగి ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మన పనిని, మన సాక్రిఫైస్ని, మన త్యాగాన్ని ఒకసారి గుర్తించలేదనుకోండి, ఏమాత్రమో బాధపడొద్దు. వాళ్ళని శ్రమించేసి చూడండి. వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఒక్కసారి శ్రమించకుండా ఉంటారు, రెండోసారి మిమ్మల్ని గుర్తు తెచ్చుకోకుండా ఉంటారు. 3 times దే మైట్ ఫర్గెట్ యూ, బట్ 4వసారి వాళ్ళే మిమ్మల్ని చూస్తారు. దే విల్ అప్రిషియేట్ యూ, దే విల్ ఎక్నాలెడ్జ్ యూ. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ మనకి రావాలంటే మన భర్త దగ్గర నుంచి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ మనుషుల దగ్గర నుంచి మనకు ఎక్నాలెడ్జ్మెంట్ రావాలంటే మనం చేస్తున్న పనికి మనం అప్రిసియేషన్ని ఆశపడకూడదు. మనం చేస్తున్న సాక్రిఫైస్ని ఎవరైనా గుర్తిస్తారని మనం ఆశపడకూడదు. ఆశపడితే మంచిది, ఆశపడకపోయినా మంచిది. దేవుడు నన్ను చూస్తానన్న మాట మనము గమనిస్తే, ఆ మాట మన మైండ్లో, మన ఆలోచనలో పెడితే మనము ఆ శ్రమించలేని హృదయంలో నుంచి బయటికి వచ్చేస్తాం. చాలాసార్లు చాలా కుటుంబాల్లో భర్త ఒక తప్పు చేస్తాడు. ఒక తప్పు చేసినప్పుడు ఆ భార్య ఎలా ఉంటుందంటే భర్తని శ్రమించలేని హృదయం కలిగి ఉంటుంది. నేను శ్రమించలేను, నువ్వు చేసిన పాపంకి నేను నిన్ను శ్రమించలేను అంటుంది. శ్రమిస్తేనే కదా నువ్వు ఆయనని మళ్ళా ప్రేమించగలుగుతావు, శ్రమిస్తేనే కదా ఆయన ప్రేమని పొందుకోగలుగుతావు. దేవుడు ఇద్దరిని జతపరిచారంటే వాళ్ళు ఏమాత్రము విడుదల వాళ్ళ మధ్యలోకి రాకూడదు. విడుదల రాకూడదంటే డివోర్స్ తీసుకోవడమే కాదు, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, గొడవలు పడకుండా ఉండాలి, మంచిగా హ్యాపీగా ఉండాలంటే మనము ప్రతిరోజు మన భర్తని, మన కుటుంబంలో ఉన్న మనుషుల్ని, పీపుల్ని మనము శ్రమించే హృదయం కలిగి ఉండాలి. తప్పు చేసినప్పుడు శ్రమించామనుకోండి, అందరూ సంతోషంగా ఉండగలుగుతాం. శ్రమించలేని హృదయం కలిగి ఉండి మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలాగా ప్రవర్తించామనుకోండి, అది కొన్ని రోజులకి ఆ బాంబు ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. ఎన్ని రోజుల దాకా నటిస్తావు, ఎన్ని రోజుల దాకా నటించడం చేయగలుగుతావు? ఎన్నో రోజులు చేయలేవు, ఎన్నో రోజులు అలా నటించలేవు నువ్వు. మనము హ్యాపీగా ఉండాలంటే మొదటిగా మనం చేయాల్సింది వీ హ్యావ్ టు ఫర్గివ్. శ్రమించాలి. భర్తని శ్రమించండి, అత్తగారిని శ్రమించండి, కోడల్ని శ్రమించండి, పిల్లల్ని శ్రమించండి, ఆడపడుచుని శ్రమించండి. చాలామంది అంటారు మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ మా ఆడపరిచే, మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ రావడానికి మా రీజన్ మా అత్తగారే, మా అత్తగారిని నేను ఎప్పటికీ శ్రమించలేను. ఎందుకండి? ఒక్కసారి శ్రమించేసి చూడండి, తన మనసుని కూడా దేవుడు మారుస్తారు, ఖచ్చితంగా మారుస్తారు. సో 4వ పాయింట్ మనం చూసేది ఏంటంటే అన్ఫర్గివింగ్ స్పిరిట్. జెజబేలు ఆ అన్ఫర్గివింగ్ స్పిరిట్ని కలిగి ఉంది. అందుకే తను ఎవరిని పడితే వాళ్ళని చంపేసింది. ఎంతోమందిని తను చంపడానికి ట్రై చేసింది. ఒక స్త్రీ అయి, ఒక రాణి ఉన్న స్థానం తను ఎలా ఉండాలి? మంచిగా తినేసి మంచి వస్త్రాలు ధరించి ఉండాలి. కానీ తను అలా చేయకూడదు. గూగుల్లో ఎప్పుడైనా జెజబేల్ గురించి ఫొటోస్ టైప్ చేసి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది.
చూడ్డానికి భయం వేసినట్టుగా ఉంటుంది. తను ఆ స్పిరిట్ కలిగి ఉంది. ఆ స్పిరిట్ మనలో ఏ మాత్రము ఉండకూడదు. మనము ఆ శ్రమించలేని హృదయాన్ని ఏ మాత్రము కలిగి ఉండకూడదు. దేవునికి అసలు అస్సలు ఇష్టం లేదు. మనము జెజబేల్ లాగా ఎప్పటికీ మిగిలిపోకూడదు. మనము ఆ శ్రమించే గుణాన్ని మనము కలిగి ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? ఎప్పుడైతే మనకి యేసుతో, మన క్రీస్తు, మన యేసుతో మనకు ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది. వాక్యంలో బాగా డీప్గా ఉన్నవాళ్ళు, వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, వాక్యాన్ని బాగా చదువుకున్న వాళ్ళు, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళే ఈ స్పిరిట్ని కలిగి ఉంటారు, ఫర్గివింగ్ స్పిరిట్ని. శ్రమించాలంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన శ్రమించాడు కాబట్టి మనము శ్రమించాలి. ఆ మాట మనకు అర్థం కావాలంటే ఆయనని ప్రేమించాలి. ఆయనని ప్రేమిస్తేనే, ఆయన మీద మనము ఆ ప్రేమ కలిగి ఉంటేనే, వాక్యాన్ని బాగా తెలుసుకుంటేనే మనము శ్రమించగలుగుతాం. 5వ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఇండల్జెన్స్. సెల్ఫ్ ఇండల్జెన్స్ అంటే మన సంతోషము. మన సంతోషం కన్నా ఎక్కువ ఏ సంతోషమో మనకి ముఖ్యం కాదు. మన ఓన్ సంతోషం, మన హ్యాపీనెస్. సెల్ఫిష్నెస్ చెప్పాలంటే మనము సెల్ఫిష్నెస్ అనొచ్చు. జెజబేల్ కూడా ఆ సెల్ఫిష్నెస్ని కలిగి ఉంది. తను సంతోషంగా ఉండాలని తను ఒక్కటే కోరుకుంది. తను వచ్చినప్పుడు ఆహాబ్ని కూడా తన బాల్ వర్షిప్లోకి లాగేసుకొని తీసుకెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాల్ వర్షిప్కి నడిపించడానికి స్టార్ట్ చేసింది. తను చేస్తున్న ఈ పని వలన తనకి అది సంతోషాన్ని ఇస్తుంది. తనకు అది ఇష్టం కాబట్టి, దాని వల్ల హ్యాపీ ఫీల్ అవుతుంది కాబట్టి అందరినీ అటువైపు మార్చేసింది. అందరినీ ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలందరినీ బాల్ వర్షిప్కి తీసుకెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. అందరినీ మార్చడం స్టార్ట్ చేసింది. దేవునికి వ్యతిరేకంగా ఎలా ఉండాలి నేర్పించడం స్టార్ట్ చేసింది. అలా చేయడం వలన తనకి చాలా సంతోషం కలిగింది. తను అలా చేస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ అది దేవునికి ఇష్టమైన పనియా? అది దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. మనం కూడా చాలాసార్లు మన కుటుంబాన్ని రాంగ్ నడిపింపుకి తీసుకెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనం అదే చేస్తూ ఉంటాం. భర్త ఎంత సంపాదిస్తున్నాడో మనకు అనవసరం. మనం ఖర్చు పెట్టాల్సింది మనం ఖర్చు పెడతానే ఉంటాం. చీరలు పిచ్చి ఉన్న వాళ్ళు చీరలు కొంటానే ఉంటారు. భర్తకి సామర్థ్యం ఉందా లేదా? భర్త కొనగలుగుతాడా లేదా? నా ఇంట్లో ఇది ఉండాలి, నేను ఇప్పుడు ఇల్లు తీసేసుకోవాలి, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, నువ్వు ఎంత ఈఎంఐ పెట్టుకున్నా పర్లేదు, నాకు సొంత ఇల్లు ఉండాలి. నాకు చాలా కోరికండి, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలని. ఏ సొంత ఇల్లు లేకపోతే మీరు ఉండలేరా? సొంత ఇల్లు ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారా? ఎలాంటి ఇల్లు ఉన్నా సరే భర్తతో హ్యాపీగా ఉంటేనే కదా అది ఇల్లులా ఉంటుంది. లేకపోతే ఒక గృహంలాగే ఉంటుంది. అది దానిలో ఏమాత్రము సంతోషం ఉండదు. భర్తని ఎంత మాత్రమో ఇబ్బంది పెట్టేస్తారు. నువ్వు ఏదైనా చేయి, నేను నీ చీర కొనాల్సిందే, నువ్వు ఏదైనా చేయి, నేను రెస్టారెంట్కి వెళ్ళాల్సిందే, నువ్వు ఏదైనా చేయి, నేను బయటికి వెళ్ళాల్సిందే, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు, నన్ను ఏమాత్రమూ సంతోషం ఇవ్వవు, నా జీవితంలో ఏముంది, ఎప్పుడు ఈ పనే చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఈ పనికి గురి అయిపోయి ఉన్నాను, నువ్వు నన్ను ఏమాత్రము సంతోష పెట్టట్లేదు. మన సంతోషం కన్నా ఎక్కువ మన భర్త సంతోషాన్ని పెడితే ఎంత బాగుంటుంది. ఆయనే మనల్ని అర్థం చేసుకుంటాడు. ఒక నెల రోజు నేను నిజంగా చెప్తున్నాను, ఒక నెల రోజు నేను ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాను అనుకోండి, నేను అడగకుండానే ఇనుష్క నన్ను బయట తీసుకెళ్తారు. నేను అడగకుండానే నన్ను తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన గమనిస్తారు. ఎవ్రీడే ఇంట్లో ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. తను కూడా ఎక్కడైనా బయటికి వెళ్ళాలనిపిస్తుందేమో, తనకి రిఫ్రెష్ అవ్వాలనిపిస్తుందేమో అని అలా అనుకొని నేను చెప్పకుండానే ఆయన నన్ను బయట తీసుకెళ్తారు. కానీ కొన్నిసార్లు అపవాది మనల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తుంది కదా. కొన్నిసార్లు నేను కూడా అంటాను, నువ్వు నన్ను బయట తీసుకెళ్ళవేంటి, ఎన్ని రోజులైతే నన్ను బయట తీసుకెళ్ళి, ఏ రోజైతే అలా అంటాను ఆ రోజు ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరు. నేను అంటానే ఉంటాను, తీసుకెళ్ళు, ఆయన నన్ను తీసుకెళ్ళరు. ఆయనకి ఇష్టమైతేనే, ఆయనకి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఆయన తీసుకెళ్తారు. ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఆయన నోటీస్ చేస్తూ ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళట్లేదని. మొన్న నేను నా చెల్లి మ్యారేజ్కి వెళ్ళలేదు. మీకు అందరికీ నేను ప్రార్థన రిక్వెస్ట్ కూడా పెట్టాను. చెల్లి మ్యారేజ్ జరుగుతున్నప్పుడు నేను చాలా బాధపడుతున్నాను, కొన్నిసార్లు చాలా ఏడ్చాను కూడా, నేను పెళ్ళికి వెళ్ళలేకపోతానని. ఆయన నా బాధని చూసి, ఆయన బాధపడుతున్నానని చూసి పెళ్ళి రోజున నన్ను ముంబై తీసుకెళ్లారు. నేను బాధపడకూడదని, ఇంట్లో ఉంటే నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో, ఆ ఫొటోస్ అన్నీ చూసి నేను చాలా బాధపడతానేమో అని ఆయన నన్ను అప్పుడు 25th నన్ను ముంబై తీసుకెళ్లారు. డైవర్ట్ అయితే నాకు ఎంతగా బాధ అనిపించదని. అది నేను అడిగితే రాలేదు, కానీ ఆయనే నన్ను తీసుకెళ్లారు. మన భర్త ప్రేమ మనము సంపాదించుకోవాలంటే, మన భర్త ప్రేమ మనం పొందుకోవాలంటే మనము చెప్పకుండా మౌనంగా ఉంటాం. మన ఇష్టాలన్నీ ఆయన ముందు పెట్టకుండా
ఆయనే మన ఇష్టం తెలుసుకునేటట్టుగా మనం చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా అండి? ఆయనకి బానిసలుగా జీవిస్తే, ఆయనకి స్లేవ్గా జీవిస్తే, ఆయనకి లోబడితే, ఆయనకి విధేయత చూపిస్తే, సెల్ఫ్ ఇంటెలిజెన్స్తో మన సంతోషాన్ని మనం ముందు పెట్టే వారంగా ఉంటే మనం ఏమాత్రమూ సంతోషంగా ఉండలేము. మన కుటుంబంలో మనం ఎవరిని సంతోషంగా ఉంచలేము. మనం అందరము ఒక రూఫ్ కింద ఉన్నప్పుడు మన భర్తతో, మన భార్యతో, మన పిల్లలతో మనం సంతోషంగా ఉండాలంటే కొన్నిసార్లు మన ఇష్టాల్ని మనం పక్కన పెట్టాలి. మన ఇష్టాల్ని మనం కొన్నిసార్లు, మన ఇష్టమైన థింగ్ని మనము కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి. అలా సాక్రిఫైస్ చేస్తే దేవుడే చూసేవాడుగా ఉన్నారు. భర్త మనల్ని అర్థం చేసుకోకపోయినా దేవుడు మన భర్తని కూడా మారుస్తాడు. ఖచ్చితంగా ఆయన మారుస్తాడు. కొంతమందికి ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ ఉంటుంది. పద్దాక ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి షాపింగ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎంత పిచ్చి అంటే ఎంత పిచ్చి! ఆ పిచ్చి ఎందుకు వస్తుంది అంటే సెల్ఫ్ ఇంటెలిజెన్స్ వల్ల. ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్లో లాస్ట్ మాట ఏముంటుంది అంటే సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ మనం స్త్రీలుగా ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ని మనము కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నప్పుడు, ఆ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని మార్చే దేవుడే ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మారుస్తారు. మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం అనుకోవాల్సిన మాట ఏంటంటే, మనము ఇవాళ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నా జీవితంలో జెజబేల్ లాంటి స్పిరిట్ మిగిలిపోకూడదు. జెజబేల్లో ఉన్న ఈ కొన్ని రాంగ్ థింగ్స్ నాలో ఉండకూడదు. ఆ ముండితనము నాలో ఉండకూడదు. నేను నా భర్తతో, నా ఇంట్లో వాళ్ళు ఎవరితో నేను ముండిగా ఉండకూడదు. ప్రేమగా సంపాదించుకోవాలి, ప్రేమతో సంపాదించుకోవాలి. కోపము నాలో ఏమాత్రము ఉండకూడదు. కోపంతో నేను ఏది సాధించలేను, ముండితనంతో నేను ఏది సాధించలేను. ఆ మాట మనం మొదటిగా ముండితనాన్ని మన జీవితంలో మనం విడిచిపెట్టాలి. రెండో పాయింట్ ఏంటంటే, మన మిస్టేక్స్ని మనము యాక్సెప్ట్ చేయాలి. మనం తప్పు చేసినప్పుడు మనం యాక్సెప్ట్ చేసే వారంగా ఉండాలి. వీ షుడ్ యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. తప్పు జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ఎవరైనా సరే, లెట్ ఇట్ బి ఎనీబడి. ఒక భార్య, ఒక కోడలు, ఒక అత్త, ఒక ఆడపడుచు, ఒక తల్లి, ఒక బిడ్డ, ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఏ డినామినేషన్లో ఉన్నా సరే, మీ మిస్టేక్స్ని మన మిస్టేక్స్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే దేవునికి మనం ఇష్టమైన వారంగా ఉంటాం. మూడోది ఏంటంటే మ్యానిపులేటివ్ ఉమెన్. మనము ఇంట్లో ఉన్న వారిని మ్యానిపులేట్ చేయకూడదు. ఎలా నడిపించాలంటే దేవుని చిత్తం ప్రకారంగా నడిపించాలి, ఆయనకి ఇష్టమైన ప్రకారంగా నడిపించాలి. ఆయనకి వ్యతిరేకంగా మన కుటుంబాన్ని మనము నడిపించకూడదు. మన కుటుంబాన్ని మనం, ఒకవేళ మీరే మీ ఇంట్లో ఒక డామినేటింగ్ ఉమెన్గా ఉన్నారేమో, మీ ఇంట్లో మీ నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటున్నారేమో, ఒకవేళ మీరు ఆ పొజిషన్లో ఉన్నారంటే, మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే దేవునికి ఇష్టమైన డెసిషన్స్ తీసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. జెజబేల్ లాగా మన భర్తని మనం నడిపించినప్పుడు ఆయనని మంచికి నడిపించాలి. చెడ్డు మార్గంలో ఆ రాంగ్ డూయింగ్స్లో ఆయనని నడిపించకూడదు. నాలుగోది ఏంటంటే అన్ఫర్గివింగ్ స్పిరిట్, క్షమించలేని హృదయము. మనల్ని గాయపరిచిన వాళ్ళని, మనల్ని బాధ పెట్టే వారిని మనము శ్రమించాలి. ఆ శ్రమించే హృదయాన్ని మనం కలిగి ఉంటే కుటుంబంలో ఎంత మాత్రమో సమస్యలు, చాలా వరకు సమస్యలు, 95% ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. కుటుంబంలో సంతోషం ఉండాలంటే, సమాధానం ఉండాలంటే శ్రమించాలి. అవే గుర్తు తెచ్చుకొని, అవే మరలా చెప్తా ఉంటే, సాధిస్తూ ఉంటే, నువ్వు ఈ డేట్లో ఆ తప్పు చేసావు, ఆ డేట్లో ఈ తప్పు చేసావు అని వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి మనం ఏమాత్రం ఇష్టమైన వారంగా ఉండవు. మనము కూడా వాళ్ళని ప్రేమించలేము. మనము సంతోషంగా ఉండాలంటే మనము మొదటిగా మనము శ్రమించాలి. లాస్ట్ ఏంటంటే సెల్ఫ్ ఇంటెలిజెంట్ ఉమెన్. మన ఇష్టాల్ని మనము కొన్నిసార్లు త్యాగం చేసుకోవాలి. మనకి ఇష్టమైన వాటిల్ని మనం కొన్నిసార్లు త్యాగం చేసుకోవాలి. అలా త్యాగం చేసినప్పుడు దేవుడు చూసే దేవుడే ఉన్నాడు. ఆయన అన్నీ గమనిస్తున్నాడు. నీకు ఏది కావాలి, ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలి, గొప్పది ఆయన మనకి ఇస్తారు. ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకొని, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని, ముండితనాన్ని, మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయడం, మెనిపులేషన్, అన్ఫర్గివింగ్ స్పిరిట్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, ఈ 5 మాటల్ని మనం గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు అందరూ ఒకసారి నీల్ డౌన్ అవ్వండి. అందరూ మీరు మోకాల మీద ఉండండి. కొద్ది నిమిషాలు, ఒక 10 to 15 minutes మనం ప్రార్థన చేద్దాము. మనం అందరము ప్రార్థన చేద్దాము. మనలో ఎలాంటి స్పిరిట్ ఉంది, జెజబేల్లో ఉన్న ఏ స్పిరిట్ మనము కలిగి ఉన్నామో, మొండితనంగా ప్రవర్తిస్తున్నామా, మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నామా, తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదా,
లేకపోతే మెనిపులేటివ్గా ఉంటున్నామా? భర్తని రాంగ్ మార్గంలోకి తీసుకెళ్తున్నామా? ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని రాంగ్ మార్గంలోకి తీసుకెళ్తున్నామా? లేకపోతే ఒక శ్రమించలేని హృదయాన్ని కలిగి ఉన్నామా? బాధ పెట్టిన వాళ్ళని శ్రమించలేకపోతున్నామా? అయితే దేవుణ్ణి ఇవాళ అడుగుదాం, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వండి, నాకు ఆ ఫర్గివింగ్ స్పిరిట్ని ఇవ్వండి. నేను నా కుటుంబంలో సంతోషం ఉండాలంటే, సమాధానం ఉండాలంటే నేను ఆ ఫర్గివింగ్ స్పిరిట్ని కలిగి ఉండాలి. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ గురించి మనము సెల్ఫ్ ఇంటెలిజెన్స్, నా ఇష్టాలన్నిటిని నేను పక్కన పెడతాను, నేను నా ఇష్టాలన్నిటినీ త్యాగం చేస్తాను, దేవుడే నన్ను చూసుకుంటాడు, నాకు ఇష్టమైనవి అన్నీ దేవుడు నాకు సమకూరుస్తాడు, ఆయన నాకు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడు. ఆయనని ప్రేమించినప్పుడు, ఆయన నడిపించే మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని చూసే దేవుడే ఉన్నారు.